వెల్కమ్ టు గణపతి అకాడమీ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గణపతి అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయినట్లయితే మీకు కరెంట్ అఫైర్స్ను నోట్స్ రూపంలో కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా అథమెటిక్ క్లాసెస్ను కూడా మీరు అవైల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో క్లాస్ యందు ఈ జూలై 24, జూలై 24, 25, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. జూలై 24, 25, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. ముందుగా కాన్సెప్ట్ నెంబర్ 1, ఈ గుల్బెన్కియన్ ప్రైజ్. ఈ గుల్బెన్కియన్ ప్రైజ్ అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ అవార్డ్ గివెన్ బై ది పోర్చుగీస్ ఫౌండేషన్. ఈ పోర్చుగీస్ ఫౌండేషన్ సంస్థ ఒకటి ఉంది. ఈ పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి ఫౌండేషన్ సంస్థ ఈ గుల్బెన్కియన్ ప్రైజ్ అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ అవార్డ్, ఈ సంస్థ చేత ఇవ్వబడినటువంటి ఫస్ట్ అవార్డుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ గుల్బెన్కియన్ ప్రైజ్ అనేది 2020కి గాను ఈ స్వీడన్ దేశానికి చెందినటువంటి పర్యావరణ బాలిక, ఈ పర్యావరణ బాలిక ముఖ్యంగా ఈ స్ట్రైక్ స్కూల్స్ అన్నింటినీ కూడా బంద్ చేసి ఈ పర్యావరణంలో పాల్గొనే విధంగా ఈ బాలిక వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మాయి. సో ఆమె పేరు గ్రెటా థన్బర్గ్. ఈ గ్రెటా థన్బర్గ్ స్వీడన్ దేశానికి చెందినటువంటి పర్యావరణ బాలికగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈమెకు ఫస్ట్ గుల్బెన్కియన్ ప్రైజ్ 2020 అవార్డు లభించడం జరిగింది. ఈ అవార్డు అనేది పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి ఒక ఫౌండేషన్ సంస్థ సో ఇచ్చినట్టుగా గుర్తుపెట్టుకోవాలి. అయితే గ్రెటా థన్బర్గ్ 2019 ఈ టైమ్ మ్యాగజైన్ ఏదైతే ఉందో ఈ టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఈమెను ప్రకటించడం కూడా మనకి తెలిసిందే. 2019 టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఈమెకి లభించడం కూడా మనకి తెలిసిందే. అదేవిధంగా దాదాపుగా 2 సార్లు ఈ నోబెల్ ప్రైజ్కి నామినేట్ అయినటువంటి బాలిక కూడా గ్రెటా థన్బర్గ్గా గుర్తుపెట్టుకోవచ్చు. కేవలం 17 సంవత్సరాల అమ్మాయి. అయితే భారతదేశానికి చెందినటువంటి దాదాపుగా ఒక 8 సంవత్సరాల అమ్మాయి లిసిప్రియా కాంగోజం. ఈ లిసిప్రియా కాంగోజం మణిపూర్కి చెందినటువంటి పర్యావరణ బాలిక. ఈ లిసిప్రియా కాంగోజంనే ఇండియన్ గ్రెటా థన్బర్గ్ అని పిలుస్తాం. సో వన్స్ అగైన్ ఇక్కడ ఈ గుల్బెన్కియన్ ప్రైజ్ అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రైజ్ 2020కి గాను ఈ గ్రెటా థన్బర్గ్ లభించడం జరిగింది. గ్రెటా థన్బర్గ్ స్వీడన్ దేశానికి చెందినటువంటి పర్యావరణ బాలికగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇండియన్ గ్రెటా థన్బర్గ్ అని ఎవరిని పిలుస్తున్నాం? సో లిసిప్రియా కాంగోజం మణిపూర్కి చెందినటువంటి అమ్మాయి. సో ఈమెను ఇండియన్ గ్రెటా థన్బర్గ్గా పిలుస్తాం. అయితే మనకు తెలిసిందే పోర్చుగీస్ ప్రధాని ఆంటోనియో కోస్టా, అదేవిధంగా పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా పోర్చుగీస్ దేశము మనకి తెలిసిందే. ఈ పోర్చుగల్ యొక్క రాజధాని లిస్బన్. నెక్స్ట్ అనాసిస్ 2 శాటిలైట్. ఈ అనాసిస్ 2 శాటిలైట్ అనేది దిస్ ఇస్ ది మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ బిలాంగ్స్ టు సౌత్ కొరియా. ఈ సౌత్ కొరియా దేశానికి చెందినటువంటి ఈ మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ను ఈ అమెరికా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అయినటువంటి ఈ స్పేస్ ఎక్స్ ఏదైతే ఉందో ఈ స్పేస్ ఎక్స్ యొక్క వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఈ స్పేస్ ఎక్స్కి చెందినటువంటి ఒక రాకెట్ ద్వారా ఫాల్కన్ రాకెట్ ద్వారా ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ కేప్ కెనర్వాల్ అనేటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ అమెరికాలో ఫ్లోరిడాలో ఉన్నటువంటి కేప్ కెనర్వాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయోగించడాన్ని గమనించాలి. సో ది శాటిలైట్ బిలాంగ్స్ టు సౌత్ కొరియా. రైట్ నౌ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ కొరియా ఈజ్ మూన్ జే-ఇన్ అండ్ క్యాపిటల్ ఈజ్ సియోల్ అండ్ కరెన్సీ ఈజ్ వాన్ అని పిలుస్తాం సౌత్ కొరియా యొక్క కరెన్సీని. నెక్స్ట్ ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పిలుస్తాం. ఈ ఎన్ఎండిసి 1958లో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ ప్రధాన కార్యాలయం. దీనికి ప్రస్తుత చైర్మన్గా సుమిత్ దేబ్ వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఇది ముఖ్యంగా మైనింగ్కి సంబంధించినటువంటి సంస్థ. ప్రస్తుత కేంద్ర మైనింగ్ శాఖ మంత్రి మనకు తెలిసిందే ప్రహ్లాద్ జోషి అని పిలుస్తాం.
నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 4, రేర్ ఎల్లో టర్టిల్. ఈ రేర్ ఎల్లో టర్టిల్ ఇటీవల కాలంలో ఒడిస్సాలోని బాలాసోర్ జిల్లాలో తీర ప్రాంతంలో దీన్ని కనుగొనటం జరిగింది. రేర్ ఎల్లో టర్టిల్. జనరల్గా టర్టిల్ యొక్క రంగు అనేది పైన మనకి ఆకుపచ్చ రంగులో లేకపోతే బూడిద రంగులో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ పై కవచాన్ని మనం క్యారాఫేస్ అని పిలుస్తాం, కింది కవచాన్ని ప్లాస్టాన్ అని పిలుస్తాం, తాబేళ్లలో సముద్ర తాబేళ్ళు టర్టిల్స్ అని పిలుస్తాం, భూమి మీద ఉన్న తాబేళ్ళు టోటాయిస్ అని పిలుస్తాం, మంచినీటిలో ఉన్న తాబేళ్ళు టెర్రాపిన్లు అని పిలుస్తాం. అయితే ఈ టర్టిల్స్ సముద్ర తాబేళ్ళు ముఖ్యంగా ఇందులో రేర్ ఎల్లో టర్టిల్ అనేది ఎల్లో రంగులో కనిపించడాన్ని గమనించాలి. దిస్ ఎల్లో కలర్ ఈస్ యాక్చువల్లీ డ్యూ టు ఆల్బినిజం. ఈ ఆల్బినిజం కారణంగా రంగు అనేది మారడం జరిగింది. జనరల్గా ఆల్బినిజం అనగానే మనకి తెలుపు రంగు వస్తుంది, ఇక్కడ పసుపు రంగు రావడం అనేది గమనించాలి. టర్టిల్. అయితే మనకి ఈ ఒడిస్సాలోనే మనకి గహిర్మాతా బీచ్ ఉంది. గహిర్మాతా బీచ్. ఈ గహిర్మాతా బీచ్కి జనరల్గా మనకి ఆలివ్ రిడ్లే తాబేళ్ళు ఇవి దక్షిణ అమెరికా ఖండము నుండి ఈ గహిర్మాతా బీచ్కి ప్రజననం కొరకు, గుడ్లు పెట్టడం కొరకు ఇక్కడికి రావడం మనకి తెలిసిందే. అలాగే ఉత్తరప్రదేశ్లో మనకి కచువా టర్టిల్ శాంక్చురీ ఉంది. కచువా టర్టిల్ శాంక్చురీ మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది. ఎక్కువ కాలం జీవించే జంతువు తాబేలు మనకు తెలిసిందే. తాబేల్లో అవస్కరం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. క్లోయికల్ రెస్పిరేషన్ అని పిలుస్తాం. తాబేళ్ళలో దంతాలు అనేవి ఉండవు. ఇది రేర్ ఎల్లో టర్టిల్కి సంబంధించింది. ఒడిస్సాలోని బాలాసోర్ తీర ప్రాంతంలో ఈ టర్టిల్ లేదా సముద్ర తాబేలుని గుర్తించడాన్ని గమనించాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకి AZD 1222 ఇది ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి పరిచినటువంటి వ్యాక్సిన్గా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇది వరకు మనం CHADO/1గా పేర్కొనేవాళ్ళం. అయితే ప్రస్తుతం దీన్ని AZD 1222గా చెప్తా ఉన్నాం. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి పరిచినటువంటి వ్యాక్సిన్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ధ్రువాస్త్ర. ఈ ధ్రువాస్త్ర అనేది ఈ యాంటీ ట్యాంక్ మిసైల్, ఈ యుద్ధ ట్యాంకుల్ని పేల్చివేసే మిసైల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఉదాహరణకి మనకి నాగ్ ఉంది. ఈ నాగ్నే మనం ట్యాంక్ విధ్వంసక క్షిపణి అని పిలుస్తాం. అయితే ఈ నాగ్ అనేటువంటి క్షిపణిని హెలికాప్టర్ ద్వారా ప్రయోగించినట్లయితే దాన్ని నాగ్ హెలీనా అని పిలుస్తాం. ఇది కూడా వన్ వర్షన్ ఆఫ్ నాగ్ హెలీనా. అంటే హెలికాప్టర్ ద్వారా ప్రయోగించే ఒక నాగ్ క్షిపణి లాంటి మరొక క్షిపణి ధ్రువాస్త్రగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవల కాలంలోనే ఈ ఒడిస్సాలోని చాందీపూర్ ITR ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లేదా ఇంటరిమ్ టెస్ట్ రేంజ్ అని కూడా పిలవచ్చు. ఈ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చాందీపూర్ నుండి ఈ ధ్రువాస్త్ర అనేటువంటి క్షిపణిని ప్రయోగించడం గమనించాలి. దీన్ని డెవలప్ చేసింది DRDO ప్రస్తుతం దీని యొక్క చైర్మన్గా G సతీష్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు. ధ్రువాస్త్ర అనేది ఇట్ ఈస్ యాంటీ ట్యాంక్ మిసైల్గా గుర్తుపెట్టుకోవాలి. యుద్ధ ట్యాంకుల్ని నాశనం చేసే క్షిపణిగా గుర్తుపెట్టుకోవచ్చు. నాగ్ కూడా యాంటీ ట్యాంక్ మిసైల్. అయితే ఈ నాగ్ హెలీనా వర్షన్నే ఇంకా డెవలప్ చేసి ధ్రువాస్త్రగా అభివృద్ధి పరచడం జరిగింది. ప్రస్తుత DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ G సతీష్ రెడ్డిగా గుర్తుపెట్టుకోవాలి. ధ్రువాస్త్ర అనగానే దిస్ ఇస్ యాంటీ ట్యాంక్ మిసైల్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ITR ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లేదా ఇంటరిమ్ టెస్ట్ రేంజ్ చాందీపూర్. ఈ చాందీపూర్ సమీపంలోనే ఒక ఐలాండ్ ఉంది. దాన్ని మనం వేలార్ ఐలాండ్ అని కూడా పిలుస్తాం. ఈ వేలార్ ఐలాండ్ని మనం అబ్దుల్ కలాం ఐలాండ్ అని పిలుస్తాం. ఒడిస్సా అక్కడ కూడా ఒక లాంచ్ ప్యాడ్ ఉంది. అక్కడి నుంచి కూడా మిసైల్స్ అనేవి ప్రయోగిస్తారు. నెక్స్ట్ ఈ తైన్వెన్ అనేది చైనా దేశానికి చెందినటువంటి ఒక మార్స్ మిషన్గా గుర్తుపెట్టుకోండి. ఈ తైన్వెన్ మార్స్ మిషన్ను లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా ప్రయోగించడాన్ని గమనించాలి. చైనా దేశం తైన్వెన్ దిస్ ఇస్ అ మార్స్ మిషన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలోని UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హోప్ అనేటువంటి పేరుతో మార్స్ మిషన్ని ప్రయోగించడం కూడా మనం గమనించాలి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ IPL 2020. ఈ IPL 2020
సో యూఏఈలో దుబాయ్లో జరగబోతున్నట్లుగా బీసీసీఐ ప్రకటించడాన్ని మనం గమనించాలి. ప్రస్తుత ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్గా గుర్తుపెట్టుకోవాలి. బ్రిజేష్ పటేల్ ఐపీఎల్. అయితే ఐపీఎల్ సో గత విన్నర్గా మనకి ముంబై ఇండియన్స్ దాదాపుగా 4 సార్లు టైటిల్ని గెలుపొందడం కూడా మనకి తెలిసిందే. ఐపీఎల్ ఇది 13వ ఐపీఎల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కోవిడ్ కారణంగా సో మన దేశంలో కాకుండా యూఏఈలో నిర్వహించబోతున్నట్టుగా సెప్టెంబర్ నుంచి నిర్వహించబోతున్నట్టుగా చెప్పడం జరిగింది. సో మరి వీళ్ళకి కరోనా వైరస్ యొక్క తీవ్రత వీళ్ళకి అర్థం కావడం లేదు. సో కంపల్సరీగా ఇది కూడా పోస్ట్పోన్ అవడానికి కూడా ఆస్కారం ఉంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మన చెవిలో పువ్వులు పెట్టే కార్యక్రమాలే. సో కోవిడ్ తీవ్రత ఏ విధంగా ఉందో మనం చూస్తానే ఉన్నాం. ఆ సమయానికి ఇండియా 2వ స్థానానికి వెళ్ళిపోవడం కూడా మనకి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కూడా మొదటి స్థానానికి కూడా పోయే సూచనలు క్లియర్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఈ మహారాష్ట్ర తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఖచ్చితంగా నిలవడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉన్నాయి. అయితే ఐపీఎల్ 2020లో యూఏఈ గుర్తుపెట్టుకోవాలి. ఐపీఎల్ యొక్క చైర్మన్ బ్రిజేష్ పటేల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో గత లాస్ట్ సీజన్లో ఐపీఎల్ విన్నర్గా ముంబై ఇండియన్స్. అయితే ఐపీఎల్లో ఎక్కువ పరుగులు చేసిన క్రీడాకారుడు విరాట్ కోహ్లీ, ఎక్కువ వికెట్లు తీసింది లసిత్ మలింగా మనకి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్. నెక్స్ట్ మూన్ డే. ఈ మూన్ డే లేకపోతే ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ డే అని పిలుస్తాం. ఈ మూన్ డే లేకపోతే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ డే చందమామ దినోత్సవం ఈ జూలై 20. ఎందుకంటే మనకు తెలుసు 1969లో అమెరికాకు చెందినటువంటి ఇద్దరు ఆస్ట్రోనాట్లు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బుజ్ ఆల్డ్రిన్ వీళ్ళు చంద్రునిపై దిగడాన్ని మనం చంద్రుని యొక్క సర్ఫేస్ మీదకి దిగడాన్ని మనం తెలుసు. కాబట్టి చంద్రునిపై కాలు పెట్టినటువంటి సో వ్యక్తులు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు బుజ్ ఆల్డ్రిన్ అమెరికాకు చెందినటువంటి ఆస్ట్రోనాట్లుగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే చంద్రుని యొక్క అధ్యయనం అని తెలిసింది సెలినాలజీ అని పిలుస్తాం. సో కాబట్టి మూన్ డే అనేది జూలై 20వ తారీఖున గుర్తుపెట్టుకోవాలి. దిస్ డే ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ డే. నెక్స్ట్ గోదాన్ న్యాయ యోజన. ఈ గోదాన్ న్యాయ యోజన అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంగా గుర్తుపెట్టుకోవాలి. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ యూకి అని పిలుస్తాం. మరి ఇక్కడ ఈ గోదాన్ న్యాయ యోజనలో భాగంగా సో ఏదైనా ఆవు పేడ సో ఒక కేజీ ఆవు పేడని ₹2 ప్రభుత్వం అనేది కొని దాన్ని జనరల్గా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్లో ఉపయోగించుకోవడం కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వమే సో కేజీ ఆవు పేడని ₹2 కొని సో మొత్తానికి ఈ రైతులకి, ఈ వ్యవసాయదారులకి, ఈ పశు కాపర్లకు లేదా పశువులను పెంచుకునే వ్యక్తులకు ఎంతో కొంత ఆర్థికంగా సహాయం అందించడం కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. గోదాన్ న్యాయ యోజనగా గుర్తుపెట్టుకోవాలి ఛత్తీస్గఢ్. అలాగే సీ ద డిఫరెన్స్ బిట్వీన్ హరేలా ఫెస్టివల్ అండ్ హరేలీ ఫెస్టివల్. There is a little bit difference between these two festivals. One is Harela. Generally observed this festival in Uttarakhand. అలాగే హరేలీ ఫెస్టివల్ ఛత్తీస్గఢ్. కావున ఇక్కడ హరేలా ఫెస్టివల్ ఉత్తరాఖండ్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా హరేలీ ఫెస్టివల్ అనేది ఛత్తీస్గఢ్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఈ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్లో ఇటీవల సంతకం చేసినటువంటి దేశము నికరాగ్వాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఇలా 87వ దేశంగా ఈ సంతకం చేసినటువంటి అగ్రిమెంట్లో పాలు పంచుకున్నటువంటి దేశము 87వ దేశంగా నికరాగ్వా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఇప్పటికే 121 మెంబర్స్ అనేవి ఉన్నాయి. అన్నీ కూడా సంతకాలు చేయడం జరగలేదు. అయితే ఇక్కడ మనకి ఈ 87వ దేశంగా ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్లో చేరినటువంటి దేశము నికరాగ్వాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మనకి ఈ హర్యానాలోని గురుగ్రామ్, దీన్ని గోర్గావ్ అని పిలుస్తూ ఉంటాం, గురుగ్రామ్లో ప్రధాన కార్యాలయంగా ఉంది. అయితే అప్పటి ఫ్రాంకోయిస్ హొలాండే ఫ్రాన్స్ అధ్యక్షుడు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసి దీన్ని ప్యారిస్లో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత హెడ్ క్వార్టర్స్ అనేది మనకు తెలిసిందే 2015లో ప్రారంభించడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ అనేది గురుగ్రామ్గా గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క డైరెక్టర్గా ఉపేంద్ర త్రిపాఠి వ్యవహరిస్తూ ఉన్నారు. 121 దేశాలు అనేవి దీనిలో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. నెక్స్ట్ ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నాగపూర్కు చెందినటువంటి ఎయిమ్స్ రీసెంట్గా స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ని మనం ధరించినట్లయితే
చుట్టుపక్కల ఎవరైనా కోవిడ్ పేషెంట్లు ఉన్నట్లయితే సో మనకి ఆ సమాచారం అనేది అందుతుంది. దిస్ స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ డెవలప్డ్ ఆర్ డిజైన్డ్ బై ఎయిమ్స్ నాగపూర్. నెక్స్ట్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీలో లార్జెస్ట్ సోలార్ ప్లాంట్ అనేది ఈ కోచి సమీపంలో ఎజిమాల్ అనేటువంటి ప్రాంతంలో ప్రారంభించడం గమనించాలి. ఇండియన్ నేవల్ అకాడమీ కోచిలో ఉంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్లో ఉంది. అదేవిధంగా మనకి సో నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖడక్వాస్లా మహారాష్ట్ర తెలిసిందే. సో లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియన్ నేవీ ఎజిమాలాగా గుర్తుపెట్టుకోవచ్చు కేరళ. అయితే మనకి ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్, ఏషియాలోని అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఇటీవల కాలంలోనే ప్రారంభించడం జరిగింది. మోడీ రేవా జిల్లాలో ప్రారంభించడం జరిగింది. రేవా సోలార్ పవర్ ప్లాంట్ అని పిలుస్తాం, మధ్యప్రదేశ్. నెక్స్ట్ తుర్క్మెనిస్తాన్. ఈ తుర్క్మెనిస్తాన్ 25వ అబ్జర్వర్ దేశంగా WTOలో చేరడాన్ని గమనించాలి. ఈ తుర్క్మెనిస్తాన్ రాజధాని అష్కాబట్ అని పిలుస్తాం. అదేవిధంగా ఈ తుర్క్మెనిస్తాన్ యొక్క కరెన్సీ ఈ తుర్క్మెన్ మనట్ అని పిలుస్తాం కరెన్సీ. ఈ తుర్క్మెనిస్తాన్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ తుర్క్మెనిస్తాన్ గుర్ బాంగులి బిర్డి ముకామ్దో. Right now he is the president of Turkmenistan and Turkmenistan capital is Ashgabat. ఇది 25వ అబ్జర్వర్ దేశంగా WTOలో చేరడం జరిగింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. ప్రస్తుతం దీని యొక్క అధ్యక్షుడు రాబర్టో అజావెడో. నెక్స్ట్ నేషనల్ మ్యాంగో ఫెస్టివల్ జూలై 22వ తారీఖున జరుపుకుంటాం. సో మ్యాంగో అనేసరికి మామిడి భారతదేశం గర్వించదగ్గ పండు, జాతీయ ఫలము, నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫ్రూట్ ఆఫ్ పాకిస్తాన్, నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఫిలిప్పైన్స్. సో ఇది మ్యాంగో. దీనిలో కూడా సి విటమిన్ మనకి లభిస్తుంది, అదేవిధంగా ఏ విటమిన్ కూడా మనకి లభిస్తుంది. సో ఈ మ్యాంగో తులసీదాస్ వర్ణించినటువంటి పండు. ఉత్తర రామచరితమానస్ గ్రంథకర్త తులసీదాస్ ఆయన వర్ణించినటువంటి పండు. బాబర్కి, శ్రీకృష్ణదేవరాయలకి, అలెగ్జాండర్కి ఇలా చాలామందికి ఇష్టమైనటువంటి పండు. నాకు కూడా బాగా ఇష్టమైనటువంటి పండు మామిడి పండు. సో మ్యాంగో మ్యాంజిఫెరా ఇండికా అని పిలుస్తాం, మ్యాంజిఫెరా ఇండికా. సో ఈ నేషనల్ మ్యాంగో ఫెస్టివల్ జనరల్గా మనకి న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ నేషనల్ మ్యాంగో డేగా జూలై 22వ తారీఖున జరుపుకుంటాం. సో నేషనల్ మ్యాంగో డే జూలై 22వ తారీఖున. ఇంటర్నేషనల్ మ్యాంగో ఫెస్టివల్ అనేది మనకి న్యూఢిల్లీలో జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. మనకు తెలిసిందే ప్రస్తుతం మామిడికాయల ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మామిడి పళ్ళ ఉత్పత్తిలో మనకి ఇండియా ప్రథమ స్థానంలో ఉంది, రెండవ స్థానం చైనా మనకి తెలిసిందే. సో మామిడి పండు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? సో ఆటోమేటిక్గా ఏ బాస్కెట్ ఆఫ్ మ్యాంగోస్, ఒక బుట్టతో కనుక బాస్కెట్లో కనుక మ్యాంగోస్ పట్టుకుని వచ్చాడంటే స్నేహానికి ప్రతీకగా మనం చెప్తూ ఉంటాం. సో ఇంటర్నేషనల్ మ్యాంగో ఫెస్టివల్ న్యూఢిల్లీ. నేషనల్ మ్యాంగో డేగా జూలై 22వ తారీఖున జరుపుకుంటాం. భారతదేశం గర్వించదగ్గ పండు, సో ఫలాల రాజు. సో కాబట్టి ఇక్కడ కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్గా మనం పిలుస్తుంటాం, ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తూ ఉంటాం, మ్యాంజిఫెరా ఇండికా అని పిలుస్తాం. భారతదేశ జాతీయ ఫలము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఫలము, జగన్మోహన్ రెడ్డి యొక్క ఫలము కూడా ఇది మామిడిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది జూలై 24, 25, 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ స్టడీస్ అంశాలు. సో కావున ఇక్కడ గ్రెటా థెన్బర్గ్ కావచ్చు, సౌత్ కొరియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, స్పేస్ ఎక్స్ కావచ్చు, లిసిప్రియా కాంగోజం కావచ్చు, అలాగే మైనింగ్ మినిస్టర్, NMDC, టైటిల్స్కి సంబంధించిన సమాచారం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్, ధ్రువాస్త్ర, ఇటీవల కాలంలో ధ్రువాస్త్ర యాంటీ ట్యాంక్ మిసైల్, అదేవిధంగా చైనాకు సంబంధించిన మార్స్ మిషన్, అలాగే UAEకి సంబంధించినటువంటి హోప్స్ మార్స్ మిషన్ కూడా చెప్పుకున్నాం, IPLకి సంబంధించి, అలాగే చంద్రుని దినోత్సవం, మూండే, గోదాన్ న్యాయ యోజన ఛత్తీస్గఢ్, ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, గవర్నర్ అనసూయ యూకి, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ హరేలా ఫెస్టివల్ అండ్ హరేలీ ఫెస్టివల్, అగైన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, again smart wrist band, largest solar power plant in Indian Navy, which is at Ejimala. Recently it was inaugurated at Ejimala. And Turkmenistan, this is the 25th observer state or observer country in recently joined in WTO. Right now Director General of WTO is Roberto Azovedo and capital of Turkmenistan is Ashka. But right now the president of Turkmenistan is Gur Banguli Birdi Mukamdo.
And again finally, so mango, International Mango Festival, every year it was held at Delhi, and National Mango Day, which was observed on July 22, and mango is called as king of all fruits. Mango is also called as the pride fruit of India. Meet you tomorrow. This is Ganapati sir from Ganapati Academy, Kakinada, Andhra Pradesh.